జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ భీష్మా భవన్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా సహాయం చేయడం ముఖ్యమని, ప్రతి కుటుంబానికి ఈ పథకాల ద్వారా సాంఘిక ఆర్థిక లాభాలు కలుగుతాయని తెలిపారు. యాక్చువల్గా ఈ చెక్స్ అన్నీ కూడా మనకు నవంబర్ నుంచి అట్లాగే పెండింగ్ ఉన్నాయి. సార్ స్వేరింగ్ ఇన్ సెరమనీ తర్వాత సార్ చేతుల మీదగానే ఇప్పిద్దామని చెప్పేసి మేము కూడా నవంబర్ డిసెంబర్ నుంచి కూడా అట్లాగే పెట్టినాం. కాబట్టి టోటల్ మనకు 71 చెక్స్ ఉన్నాయి. 39 ఏమో మన కళ్యాణ లక్ష్మి చెక్స్ అండ్ 32 షాదీ ముబారక్ చెక్స్, టోటల్ 71 చెక్స్. ఈ చెక్స్లో కొందరి డేట్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. 3-4 డేసెస్లోనే ల్యాబ్స్ అయిపోయి చెక్సెస్ కూడా ఉన్నాయి. మనం ఏంటంటే సార్ తర్వాత ఎమ్మెల్యే గారు అంతకుముందు మనం చెక్స్ మేము ఆఫీస్లోనే ఇవ్వడం జరిగింది. చెక్స్ ల్యాబ్స్ అయిపోతాయని. ఇవి మాత్రం మీరు చెక్స్ చూసుకొని తొందరగా ఇమీడియట్గా బ్యాంక్లో వేసుకోండి. మళ్ళీ చెక్స్ ల్యాబ్స్ అయిపోతాయని మళ్ళీ మనకు రిటర్న్ చేయడం, రీవాలిడేట్ కోసం బ్యాంక్కి పంపించడం అది డిలే జరుగుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా ఇవాళ తీసుకోగానే వెంటనే మీరు బ్యాంక్లో వేసుకోండి. తర్వాత నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటంటే మన ఎమ్మెల్యే గారి గురించి. మీకు మంచి కాన్స్టిట్యుయెన్సీకి యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జెటిక్ ఎమ్మెల్యే గారు, యంగ్ ఎమ్మెల్యే వచ్చిండ్రు. అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం నేను చాలా గమనిస్తున్నాను. ఒక గ్రూప్ క్రియేట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్తో అందరు ఆఫీసర్స్ని ఆ గ్రూప్లో యాడ్ చేసి రెగ్యులర్గా డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని మీటింగ్స్ పెట్టడము, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి రివ్యూ చేయడము, అది నేను గ్రూప్లో గమనిస్తూ ఉన్నాను. జిహెచ్ఎంసీ వాళ్ళతో వచ్చి మాట్లాడుతున్నానంటే ఇదంతా కూడా మీ యొక్క आशीर्वाद మీ యొక్క ब्लेसिंग्स అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. मेहनत से मैं आज एक एमएलए बन के आपके सामने बात करूं, ये दिल से आप लोगों को शुक्रिया अदा करना चाहता हूं. ఇట్లనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ప్రజాపాలనలో అయినప్పటి నుండి కూడా పేదల పట్ల, అభివృద్ధి పట్ల అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో ఎంతో బలమైన నమ్మకం పెంచుకున్నటువంటి పార్టీ, పెంచుకున్నటువంటి నాయకుడు రేవంత్ అన్న. జరిగినటువంటి కంటోన్మెంట్ బై ఎలక్షన్ కావచ్చు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, సర్పంచుల ఎలక్షన్లు కావచ్చు, జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, ఎక్కడ చూడు హైయెస్ట్ మెజార్టీలో కాంగ్రెస్ పార్టీని జనాలు స్వాగతిస్తున్నారంటే రేవంత్ అన్న ప్రజాపాలనలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి జూబ్లీహిల్స్లో దాదాపు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా షేక్పేట్లో 80 కోట్ల రూపాయల వర్క్స్. ఒకటేమో నాలా శ్రీకాపూర్ నాలా 40 కోట్ల రూపాయలు, మిగతా సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, స్ట్రీట్ లైట్స్, పార్క్స్, గ్రేవ్ యార్డ్ డెవలప్మెంట్స్, ఇవన్నిటికీ కూడా దాదాపు 40 కోట్ల రూపాయల వర్క్స్ శాంక్షన్ అయినాయి. అందులో 23 వర్క్స్ పొద్దున్నే రివ్యూ మీటింగ్ జరిగింది డీసీలతో. జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఖైరతాబాద్ జోన్ సంబంధించినటువంటి యూసుఫ్గూడ, బోరబండ, షేక్పేట్ డీసీలతో మీటింగ్ కూడా జరిగింది. మొత్తం టోటల్ మీద అంటే 357 వర్క్స్ అంటే